కార్పొరేటర్ సుజాత నాయక్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ డిమాండ్ చేశారు. కార్పొరేటర్ పై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. మహిళలను గౌరవించాల్సిన సంస్కారం, సభ్యత ఎమ్మెల్యేకి లేదని విమర్శించారు. గిరిజన మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. వీటిపై ఇతను ఉనికి పోయే క్రమంలో తను 5 సంవత్సరాల క్రితం పార్టీ మారి అభివృద్ధి కొరకని వెళ్ళిన సుధీర్ రెడ్డి అతను తీసుకురాన్న నిధులు ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పడిన తర్వాత తను పురపాలక శాఖ పని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ 100 కోట్ల నిధులు ఎల్బీనగర్ నియోజకవర్గానికి వచ్చినాయి. వీటిపై ఇతను ఉనికి పోయే క్రమంలో ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొడతాను తిరుక్కుంటూ మొన్న అదే క్రమంలో మతి స్థిమితం కోల్పోయి సోదరి సుజాత గారి పైన అస్తినాపురం కార్పొరేటర్ పైన జతం చేసిన అనుచిత వ్యాఖ్యలు, నేనేదో ఈ కార్పొరేటర్ల తోటి పరోక్షంగా బంధం పెట్టుకొని చంపాపేట కానీ మన్సూరాబాద్ గారు చేస్తున్నట్టు మాట్లాడిన తీరుని తీవ్రంగా ఖండిస్తాము. చట్టపరంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చినది, నేషనల్ ఎస్సీ కమిషన్ దీని పరిగణన తీసుకున్నది. సాక్షాత్తు గౌరవ హైకోర్టు ఇతను హైకోర్టులో పిటిషన్ పెట్టుకుంటే కూడా క్వాష్ పిటిషన్ పెట్టుకున్నాడు ఎఫ్ఐఆర్ రద్దు చేయమని చెప్పని. గౌరవ హైకోర్టు ఇప్పటి వరకు ఇతని ఫేవర్లో ఎలాంటి ఆర్డర్ పాస్ చేయలే. ఎంపీ పేరు ఉంటుంది, నీ పేరు కూడా ఉంటుంది. కాబట్టి నువ్వేదో నీ ఉనికిని కాపాడడం కొరకు కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరగదు. 7వ తారీఖున గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు ఎల్బీనగర్ నియోజకవర్గానికి అభివృద్ధి ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. ఎక్కడ కూడా కట్టించిన రోడ్లు కానీ పార్కులు కానీ ఆగలేదు, ప్రజలు ఉపయోగించుకుంటున్నారు, వాడుకుంటున్నారు. కాబట్టి అభివృద్ధి కొరకై సహకారం అందించడం ఆనవాయితీ, అది మా సంస్కృతి. ఆడపడుచులని ఆడవాళ్ళని గౌరవించడం నా వ్యక్తిగతంగా పార్టీ పరంగా మా సంస్కృతి. నీ